బాహుబలి 2 ప్రెస్ మీట్లో ప్రభాస్ గురించి అక్టోబర్ 5న ఓ గ్రేట్ న్యూస్ తెలియబోతోందని, అది అతని పెళ్లి గురించి కాదని, అలాగే అతని తర్వాత సినిమా గురించి కాదని దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతను చెప్పిన మరుసటి రోజే, అంటే రాజమౌళి చెప్పిన డేట్ కంటే 4 రోజుల ముందే ఆ గ్రేట్ న్యూస్ బయటకు వచ్చేసింది. అదేంటంటే బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి రూపంలో ఉన్న మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఈ మ్యూజియంలో ఇంతకుముందు ఈ గౌరవం పొందిన వారు మన భారతదేశం నుంచి ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ, మరొకరు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 3వ స్థానం ప్రభాస్దే. మరి ఇంతటి అత్యున్నత గౌరవాన్ని పొందిన ప్రభాస్ గురించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఎక్కడా ఆ రెస్పాన్సే లేదు. కనీసం తన తోటి కళాకారులు కూడా ట్వీట్స్ రూపంలో కంగ్రాట్స్ చెప్పిన సందర్భం కూడా ఇప్పటి వరకు లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ గౌరవానికి ప్రభాస్ అర్హుడు కాదనా? లేదంటే పండగ చేసుకోవాల్సిన ఫ్యాన్స్ కూడా ఇంతవరకు ఎలాంటి హడావుడి చేయలేదు? లేదా అసలు ఈ మైనపు విగ్రహం గురించి ఎవరికి పెద్దగా తెలియలేదా? లేదా ప్రభాస్ తరపు వాళ్ళు దీని గురించి ఫ్యాన్స్కి, ఫిలిం ఇండస్ట్రీకి తెలియపరచాల్సిన రీతిలో తెలియపరచలేదా? ఏది ఏమైనా ఇంతటి ఘనత పొందిన ప్రభాస్ని అభినందిస్తూ కనీసం తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఎటువంటి ప్రెస్ నోట్ విడుదల కాకపోవడం నిజంగా విడ్డూరమే. మరి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.